భజనలు గాలి వేసే ఈలలు కోలాటం మాటలు పాడేటి పాటలు కరతల చప్పట్లు తప్పెట్లా తాళాలు జై ఆంజనేయ జై 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 ఆంజనేయ జై 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 ఆంజనేయ జై జై ఆంజనేయ జై ఆంజనేయ జై జై ఆంజనేయ తీరొక్క పూలతో పూజ చేస్తామయ్యా కొబ్బరికాయలు కొట్టి మొక్కులిస్తామయ్యా ఉపవాస దీక్షలో మీ సేవ చేస్తమయ్యా ఆర్థిక సిరి సంపదల అదృష్టం నీయవయ్యా కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ కాలినడకన మీ కొండకు నడిచొస్తమయ్యా మీ భక్తుల మొర విని బాధలు తీర్చవయ్యా మరువకుండ కొండగట్టు మళ్ళీ వస్తామయ్యా శ్రీరాముడు సీతమ్మ మీ గుండె నిండా భక్తుల గుండె నిండా మీరే ఉండాలయ్యా ఆడి పంటలాల పల్లె మా తుమ్మన పల్లి కృపా కటాక్షం మాపై ఉండాలయ్యా కలలో కూడా మరువమయ్య మీ నామస్మరణ భక్తుల మొర ఆలకించి బాధలు తీర్చవయ్యా ఆయురారోగ్యాలు ప్రసాదించవయ్యా ఆశీర్వదించవయ్యా అభయాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ వీరాంజనేయ అభయాంజనేయ జై ఆంజనేయ జై జై ఆంజనేయ జై ఆంజనేయ జై జై ఆంజనేయ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
శ్రీ సీతారామచంద్ర స్వామికి సీతామాతకు లక్ష్మణ స్వామికి శ్రీరామచంద్రునికి జయ మంగళం మా రామచంద్రునికి శుభమంగళం శ్రీరామచంద్రునికి జయ మంగళం మా రామచంద్రునికి శుభమంగళం శ్రీరామచంద్రునికి జయ మంగళం మా రామచంద్రునికి శుభమంగళం మా రామచంద్రునికి శుభమంగళం కోదండ రామునికి జయ మంగళం కళ్యాణ రామునికి శుభమంగళం కోదండ రామునికి జయ మంగళం కళ్యాణ రామునికి శుభమంగళం పట్టాభి రామునికి జయ మంగళం పావన రామునికి శుభమంగళం పట్టాభి రామునికి జయ మంగళం కళ్యాణ రామునికి శుభమంగళం అయోధ్య రామునికి జయ అంతారామమయం ఈ జగమంతా రామమయం రామ 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 రామ
జగమంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగ సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతా రామమయం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి స్వాగతం సుస్వాగతం
కూర్చునేలా చేసింది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే దాని కారణం మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, అలానే గురువుల యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి భగవత అనుగ్రహం ఇదే మనల్ని నడిపిస్తుంది. మనలో ఉన్నటువంటి శక్తి ఏమిటయా అంటే, నాలో బలం ఉందండి అంటే అది మనది కాదు, భగవంతుడు ఇచ్చేటటువంటి శక్తి. కాబట్టి అదే శక్తితో భగవత్ మీరు కూర్చున్నటువంటి ఎవరైతే ఈ దంపతులు ఉన్నారో నిత్యం మనకు ఉండేటటువంటి బాధలు ఆనందాలు ఇవి ఎప్పుడూ ఉంటాయి. అయితే భగవంతుడి దగ్గర కూర్చున్నటువంటి ప్రాంగణంలో మీరందరూ కూడా సాక్షాత్తు రామచంద్రుల వారి పాదాల చెంత నేను కూర్చొని ఉన్నాననేటటువంటి భావంతో మాత్రమే కళ్యాణం ఆశాంతం వరకు కూడా మీ మనసులో రామనామ జపం తప్ప. ఎందుకంటే కళ్ళతో మనం చూస్తూ ఉంటాం, రాముడు ఎక్కడ ఉన్నాడు, సీత ఎక్కడ ఉంది, హనుమంతుడు ఎక్కడ ఉన్నాడని. దేవుణ్ణి దర్శించాల్సింది కళ్ళతో కాదు, మన హృదయంలో. మీ హృదయంలో స్వామివారిని చక్కగా దర్శనం చేస్తూ రామనామం చేస్తూ ఖచ్చితంగా కళ్యాణమై మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల మినిమం 1000 జపం మీకు పూర్తవుతుంది. 2000 జపం అవుతుంది చేసేవారు, 10,000 జపం కూడా అవుతుంది. నేను ఎంత జపం చేయగలను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికల్లా ఆ కళ్యాణం చూస్తూ అనుకుంటూనే చేసుకునేవాళ్ళు, చూసేవాళ్ళు, వీక్షించేవాళ్ళు అందరూ కూడా రామనామ జపాన్ని శ్రీరామ శ్రీరామ అనుకుంటూ లోపల అనుకుంటూనే ఉండాలి. మీ హృదయంలో ఆ నామం వెళుతూనే ఉండాలి, కార్యక్రమం అవుతూనే ఉండాలి, చేసుకునేటటువంటి అర్చన పూజాధికాలు చేసుకుంటూ ఉండాలి. ఇలా చైత్రానికి వచ్చాను, మీరు చేసుకోవడానికి వచ్చారనే భావన నాకు లేదు. మీ కుటుంబంలో నేను కూడా ఒకే భాగమైనటువంటి ఆ భావంతో నేను చేయిస్తాను చక్కగా. అలానే మీరందరూ కూడా చక్కగా కళ్యాణాన్ని తిలకిస్తూ చెప్పేటటువంటి మంత్రాలను ఇది చేస్తూ శ్రద్ధగా చేసుకోండి. అందరూ ఆ బియ్యంలో తమలపాకు వేసుకొని తొడిమ మీ వైపు కొస ఎదురుగా ఉండేటట్టుగా వేసుకోండి. ఎవరికి తిరిగి కూర్చుంటే అటు మీ ముందు తొడిమ ఉండాలి, కొస అటువైపు ఉండాలి మీకు ఎదురుగా. అలా తమలపాకులు వేసుకొని దాంట్లో గణపతిని, బియ్యం మీద గణపతిని పెట్టుకోవాలి. బియ్యం పక్కకి జరిపేసుకున్నారు అందరూ. బియ్యం పళ్ళెం అంతా చేసుకొని బియ్యం మీద గణపతి. विकटोत्कट सुन्दर दन्तिमुखं भुजगेन्द्र सुसर्पगदाभरणम् गजनील गजेन्द्र गणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखम् सुरसुर गणपति सुन्दरकेशं ऋषि ऋषि गणपति यज्ञसमानम् भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमीशप्रियम् करधृतपरशुं कङ्कणपाणिं कवलितपद्मरुचिं सुरपतिवन्द्यं सुन्दरवक्त्रं सुरचितमणिमकुटम् प्रणमतदेहं प्रकटितकालं षड्गिरिताळमिदं तत्तत् षड्गिरिताळमिदं तत्तत् षड्गिरिताळमिदम् लम्बोदरवरकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरम् श्वेतसशृङ्गं मोदकहस्तं प्रीतिसपनसफलम् नयनत्रयवरनागविभूषितनानागणपतिदं तत्तत् नयनत्रयवरनागविभूषितनानागणपतिदं तत्तन्नानागणपतिदं तत्तन्नानागणपतिदम् धवलित जलधर धवलित चन्द्रं फणिमणिकिरण विभूषित खड्गम् तनु तनु विषहर शूलकपालं हर हर शिव शिव गणपतिमभयम् धवलित जलधर धवलित चन्द्रं फणिमणिकिरण विभूषित खड्गम् तनु विषहर शूलकपालं हर हर शिव शिव गणपतिमभयम् कटतट विगलित मद जल जलधित गणपतिवाद्यमिदम्
तट तट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं तत् तत् गणपति वाद्यमिदं तत् तत् गणपति वाद्यमिदम् तत्तदिन्नं तरिकुतरि जन कुकुतद्दि कुकुतकिडडिं डिङ्गुडि गुण कुकुतद्दि झम झम तरित झम झम तरित तकत झम झम तरित झम झम तरित तरितनत तन झणुत झणु धिमित किडतक तरकिडतो तकिट किडतक तरकिडतो तकिट किडतक तरकिडतो तक तकिट तक तकिट तक तकिट तत्तो शशिकलित शशिकलित मौलिनं शूलिनं तक तकिट तक तकिट तक तकिट तत्तो विमल शुभ कमल जलपा सुन्दरदन्ति मुखं भुजगेन्द्र सुसर्पगदाभरणं పుష్పాలక్షతలు తీసుకుని పట్టుకోండి. సుముఖష్టే కదందష్టే కపిలాక్ష జగన్నగ లంబోదరస్య వికటోగ్రహాద వగనాదిభ యోగేంద్రగణాధ్యక్ష పాలచంద్ర వగదానః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందమూర్ధః షోడశైతాని నామాని ప్రణయ శృణ్యాదపి విద్యారంభే వాహేత ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. మహాగణపతయే నమః. కళ్ళకత్తుకొని ప్రవేశేయండి. పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్యమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. 2 లక్షలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి దిక్కులు దిక్పాలకులు అలానే ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు కూర్చున్నటువంటి దంపతులు అందరి మీద మనం నీళ్లు చల్లుకొని చక్కగా హస్తి పుణ్యాహాచనాన్ని పూర్తి చేసుకొని ఎంతో శ్రద్ధాభక్తులతో శుద్ధిగా స్వామివారి కైంకర్యానికి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అలానే ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇక్కడ మనం
ఎలా అయితే ఒక ఇంట్లో ఒక కార్యక్రమాన్ని చేసుకునేటప్పుడు అందరినీ ఆవాహన చేసి అందరినీ చక్కగా బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తామో, దేవాది దేవుడి యొక్క కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి పరివార దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, అలానే గణేశాది పంచపాలకులు. ఆదిత్యాది నవగ్రహాలు మీ అందరికీ తెలుసు. ఇంద్రాది అష్టదిక్పాలకులు ఇంద్రాగ్ని, యమ, నివృత్తి, వరుణవాయు, కుబేర, ఈశాన. అలానే గణేశాది పంచపాలకులు దుర్గా, గణపతి, క్షేత్రపాలక, అభయంకర వాస్తు పురుషులు. అలానే ఈ కళ్యాణ మహోత్సవాలకి విశేషమైనటువంటి దేవతలు సప్త ఋషులు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిష్ఠ సప్తైతే ఋషయస్తదా. అరుంధతి సహితంగా ఉన్నటువంటి ఆ సప్త ఋషుల్ని అక్కడ ఆవాహన చేసి, అలానే మధ్యలో ఉన్నటువంటి ఆ కలశ రూపకంగా ఎవరైతే దేవాది దేవుడి యొక్క కళ్యాణం మనం చేస్తున్నామో ఆ స్వామివారి రూపాన్ని, ఆ స్వామివారి యొక్క మూలమంత్రాన్ని, వాటిని ఆ కలశంలో ఆవాహన చేసి ఆ సీతారామచంద్ర స్వామిని సపరివార సమేతంగా అక్కడ ఆవాహన చేసి అర్చన చేసుకుంటాము. దీని తర్వాత కళ్యాణ మహోత్సవం అనేది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ముందు జరిగేదంతా కూడా స్వామివారి యొక్క పూర్వేద్యులు జరిగేటటువంటి కార్యక్రమం ఇదంతా. గణపతి పూజ, పుణ్యవాచనం, అలానే మండప ఆరాధన, ఉన్నటువంటి దేవతలందరినీ ఆవాహన చేయటం. ఇప్పుడు మన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ ధ్యాన ఆవాహనాన్ని షోడశ ఉపచారాలతో 16 ఉపచారాలతో అర్ఘ్యపాద్య ఆచమనీయాలు ఇచ్చి అక్కడ ఉన్న స్వామివారికి పూజ చేసుకొని ఆ తర్వాత మనం ఆ రక్షాసూత్రములు వాటన్నిటికీ కూడా పూజ చేసుకొని మనం ధారణ చేసి ముందుగా గణపతి పూజ చేసాం, పుణ్యాహవాచనం చేసుకున్నాం. అలానే ఈ చేసేటటువంటి కళ్యాణానికి కంకణబద్ధులై మేమందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాము అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ కంకణాన్ని స్వామివారికి ధారణ చేసి, అలానే మనం కూడా దంపతులు ఎవరైతే కూర్చుంటారో మీరు మీ అందరికీ కూడా కంకణాలు ఇవ్వబడతాయి, మీరు ధారణ చేద్దరు. కానీ ఒక స్వామివారి మండపానికి ఎప్పుడైతే వరుడు వస్తారో ఇక అప్పటి నుంచి ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. మహావిష్ణు స్వరూపస్య వరస్య అని చెప్పి ఆయన పిలుచుకుని వచ్చి దేవాది మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులకే వాళ్ళకి ఎన్నో రకాల ఉపచారాలు చేస్తూ ఉంటాం. దేవాది దేవుడైనటువంటి ఆ రామచంద్రుల వారిని మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఆ కళ్యాణ మండపం పీఠం దగ్గరికి స్వామివారిని ఆవాహన చేశాం. ఎప్పుడైతే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటామో మనం పిలవగానే ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఎందుకు వస్తాడండి అనుకుంటే మంత్రాధీనంతో దైవతం. దేవతలందరూ కూడా మంత్రానికి ఆధీనంలో ఉంటారు. ఎప్పుడైతే ఆ మంత్రపూర్వకంగా దేవుడి యొక్క మూలమంత్రాలు మనం చెప్తామో, ఆ ధ్యాన శ్లోకాలు చెప్తామో ఖచ్చితంగా దేవత వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే రామచంద్రుల వారు భద్రాచలంలో ఉన్నారు, చాలా చోట్ల కళ్యాణాలు జరుగుతున్నాయండి, అన్ని చోట్లకి వెళ్తారా స్వామి అంటే ఖచ్చితంగా వెళ్ళి తీరుతాడు. ఎందుకు వెళ్తారు అంటే విష్ణుర్వ శంకారు, ఆయన అంతా ఉన్నారు, సర్వవ్యాపి మహేశ్వర. ఎటు చూసినా ఉన్నారు ఈశ్వరుడు, నీలో ఉన్నారు, నాలో ఉన్నారు, ద్రవ్యాల్లో ఉన్నారు. చూసే శ్రద్ధ, చూసే దృష్టి మనకు లేదు. ప్రతి వస్తువులోనూ ఈశ్వరుడు ఉన్నారు, ప్రతి జీవిలోనూ ఈశ్వరుడు ఉన్నారు, ప్రతి చోట విష్ణుమూర్తులు ఉన్నారు. మొత్తం వ్యాపించి ఉన్నాడు ఆయన. మనమే దర్శనం చేయట్లేదు. కేవలం దేవాలయానికి వచ్చినప్పుడు ఆ విగ్రహ రూపకంగా ఉత్సవంలోకి వస్తే ఆయనలో అలా చూస్తే తప్ప వచ్చిన వాడు రాముడు కాబోలు, వచ్చిన వాడు కృష్ణుడు కాబోలు అని మనం చూస్తూ ఉంటాం. అయితే రాముడు వచ్చినప్పుడు రాముడిలో కృష్ణుడు చూసేవాళ్ళు ఉంటారు, రాముడు వచ్చినప్పుడు రాముడిలో అమ్మవారిని చూసుకునే వాళ్ళు ఉంటారు, రాముడిలోనే ఆంజనేయుని చూసుకునే వాళ్ళు ఉంటారు, రాముడు వచ్చినప్పుడు రాముడినే చూసుకునే వాళ్ళు ఉంటారు. అంటే రామో లలిత, సాక్షాత్తు లలిత అంత కళగా ఎదుర్కొంటారయ్యా ఆయన అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీవత్సింహాసనేశ్వరైనటువంటి సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి స్వరూపమే రాముడు గారు. లలితో రామ, శ్యామలో కృష్ణ, సాక్షాత్తు శ్యామల వర్ణమైనటువంటి శ్యామరామవారి స్వరూపమే కృష్ణుడు. అందుకనే మనం చెప్పుకుంటూ ఉండడానికి అన్ని చెప్తారు అందరి దేవతల పేర్లు చెప్పి, కానీ ఒక రాముడి దగ్గరకు వచ్చేటప్పుడు మన స్వతంత్రం పెరిగిపోతుంది. నా రాముడయ్యా అని చెప్పుకుంటాం. ఏమని చెప్తాం? నా రాముడయ్యా, ఆయన నా రాముడు అంటే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఎనలేని ఎక్కడ లేని స్వతంత్రం వచ్చేస్తుంది స్వామివారి దగ్గరికి. అంతటి దేవాది దేవుడైనటువంటి ఎవరికి వారే ఆయన నారాముడు. అలానే నారాముడైనటువంటి ఆ స్వామిని, మీ రాముడైనటువంటి స్వామిని, మనందరూ రాముడైనటువంటి ఆ స్వామిని చక్కగా సాక్షాత్తు భద్రగిరిపై వైకుంఠవాసుడై నారాయణ స్వరూపకంగా ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఇక్కడికి పిలిచి ఆ మంత్రాలతో ఆవాహన చేశాం. ఆ వచ్చినటువంటి స్వామివారికి పాదాలు కడిగి ఆ ఆచమనం చేయించాం. ఇప్పుడు
స్వామివారి కైంకర్యంలో ఆ రక్షాసూత్ర ధారణ అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఈ చెప్పినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో ఈ వివాహంలో చెప్పేటటువంటి మంత్రాలు, ఇలా చెప్పినటువంటివి శాకునాది మంత్రాలు ఉంటారు. దీని తర్వాత వచ్చేటటువంటి మంత్రాలు ప్రసుప్తంత అని మొదలవుతాయి. ఆ మంత్రాలు ఇవన్నీ కూడా కేవలం వివాహంలో మాత్రమే చెప్తాం. మళ్ళా రేపు వచ్చి కూర్చొని ఐదారు మంత్రాలు చెప్పండి అంటే చెప్పరు. అందుకని ఈ రోజు రాముడి గురించి మీరు ప్రతిజ్ఞ చేయండి. మా ఇంట్లో రామాయణం మీరు చదవక్కల, మా రామయ్య గారి శ్లోకాలు అంటారు, మీరు చదవద్దు. 24,000 శ్లోకాలు ఉన్నటువంటి ఆ రామాయణం గ్రంథం మీద రోజు ఒక పుష్పం పెట్టి నమస్కారం చేయండి చాలు. రాముడి అనుగ్రహం కలుగుతుంది. మీ వంశాలు బాగుంటాయి, మీ గోత్రాలు అభివృద్ధి అవుతాయి, మీ వంశం దినదినాభివృద్ధిగా సత్సంతానం సౌభాగ్యం అన్ని కూడా రాముడే ఇస్తారు. రామ కళ్యాణంలో కూర్చొని చెప్పి సంతానం కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చే రామను కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మా యజమానులు ఇంత కష్టపడి రాజుగారు కానీ మిగతా వాళ్ళు వాళ్ళ బంధుజనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరు అందరూ ఏర్పాటు చేస్తున్నారు. దేనికయ్యా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని మేము చేస్తున్నామని చూపించుకోవడానికో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ధనం వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టో కాదు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్నది. రామ కళ్యాణం ఇట్లా టెంట్లు వేసుకోవడం, కుర్చీలు, భోజనాలు, ప్రసాదాలు, మమ్మల్ని పిలవడం. నాకు ఇప్పటిగా మొహమ్మోహన్ తెలియపోయినా 100 సార్లు ఫోన్ చేసి ఉంటారు ఇక్కడ నేను వచ్చాడు. అంటే తపన బాగా జరగాలి, స్వామి కళ్యాణం మంచిగా జరగాలి, మంత్రాలు బాగుండాలి, మేళాలు బాగుండాలి, వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదని. అంటే ఆ తపన ఏదైతే ఉందో ముందు మనస్సులో కళ్యాణం చేయాలి, రాముడి అనుగ్రహం అందరికి ఉండాలనే సంకల్పం రావటం ముందు విశేషం. అంటే ఒక్కళ్ళు చేసేటటువంటి సంకల్పం 100 మందికి ఉపయోగపడుతున్నది. అలా మీరు చేసేటటువంటి ఆ సనాతన ధర్మానికి ఉపయోగపడే సంకల్పం ఇంకో 100 మంది కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి ఉపయోగపడుతుంది. మీరు రామాయణం పుస్తకం కొనండి, మీ ఇంట్లో పెట్టుకోండి. మనం పెట్టేటటువంటి ఖర్చుల్లో ఇది పెద్ద లెక్క కాదు. గోరఖ్పూర్ వాళ్ళు అట్లాంటివి కొనుక్కుంటే 200లో రామాయణం పుస్తకం వస్తుంది. మనం పెట్టే ఖర్చులో 200 లెక్క మనకి. ఆ 200 ఖర్చు పెట్టి రామాయణం పుస్తకాన్ని కొనండి, మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు 10 మందికి పంచండి. మీ ఇళ్లలో పుట్టినరోజులు ఉన్నప్పుడు ఆ గిఫ్ట్లు, చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు, ఆ సంచులు, వాటికి బదులు రామాయణం పుస్తకాలు పంచండి, భాగవతం పుస్తకాలు పంచండి. ఎంతమంది పంచుతున్నారు ఈ రోజుల్లో? ఒకప్పుడు పూర్వం మీ అందరూ చూసుకుంటే ఇళ్లలో దేవుడి పటాలు ఇచ్చేవాళ్ళు అందరికీ. మన ఇళ్లలో ఉన్న పటాలన్నీ అలా వచ్చినవే. వెంకటేశ్వర స్వామి ఫోటోలు, లక్ష్మీదేవి ఫోటోలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వేటి మీదకి వచ్చినాయి అంటే వాటర్ బాటిల్ మీదకి, తాగి పడేసి తొక్కేసే వాటి మీదకి దేవుళ్ళు వచ్చినారు. పేల్చుకునే బాంబుల మీదకి, వీటి మీదకి దేవుళ్ళు వచ్చేసారు. శరీరం మీదకి, వేసుకునే బట్టల మీదకి, వీటి కాదు. ఇంట్లో ప్రతి ఒక్కరు అష్టాదశ పురాణాలు పెట్టుకోలేకపోయినా అందరి ఇంట్లో రామాయణం పుస్తకాన్ని పెట్టుకోండి. రాముడి దగ్గర మనం పూజ చేసుకునే అర్హత మనకు ఉందా అంటే రామాయణం మన ఇంట్లో ఉంటే ఉంటుంది, రామాయణం మన ఇంట్లో లేకపోతే లేదు. ప్రతి ఇల్లు రామాయణమే. రామాయణం మన ఇంట్లో ఉంటే రాముడి అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తుంది, అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్తుంది, తల్లిదండ్రులు ఎలా చూడాలో చెప్తుంది, సంతానాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చెప్తుంది. అసలు ఈ జీవితం అనేది, ఈ మానవుడు అనేటువంటి పుట్టినవాడు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు కూడా ఎలా జీవించాలనేది అడుగు కూడా చెప్పేదే రామాయణం. రామాయణం లేకపోతే మనం లేము, రాముడు లేకపోతే మనం లేము. ఎవరో అంటారు వచ్చినటువంటి వాడు రాముడు లేడు, కృష్ణుడు లేడని. వారి దౌర్భాగ్యం అది, వారి నోటుకున్నటువంటి దరిద్రం అది. మనకి రాముడు ఉన్నాడు, మనకి కృష్ణుడు ఉన్నాడు. తెలుసో తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ వారం రాగానే చేతిలో వారికి అందులో ఉన్నటువంటి గ్రంథం ఉందా తెలిసినా తెలియకపోయిన పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వారికి అందులో ఏముందో కూడా తెలియదు. కానీ మనం ఎంతమంది మన ఇళ్లలో పిల్లల చేతుల్లో రామాయణాలు పెట్టి తిప్పుతున్నాం అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించే, దేశాన్ని పాలించే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ఉన్నటువంటి వేద పండితుల దగ్గర నుంచి, స్మార్త పండితుల దగ్గర నుంచి, పురాణ పండితుల దగ్గర నుంచి అందరి యొక్క ఆవేదన ఒకటే, మన సనాతన ధర్మం రక్షింపబడాలి. ఈ రోజు ఉంటాం గడపలో ఉంటే హిందువులం, గడప దాటితే బంధువులం, ఇట్లాంటివన్నీ స్లోగన్స్ రాసుకోవడం కాదు, వాటికి తగ్గట్టుగా ప్రవర్తించాలి మనం. కాబట్టి ఇళ్లలో పిల్లలందరికీ కూడా ఇప్పటి నుంచే రామాయణ శ్లోకాలు, భాగవత శ్లోకాలు నేర్పించండి, వినిపించండి. చక్కగా రామాయణ పుస్తకాలను ఇంట్లో పెట్టుకోండి, ఆ భాగవత పుస్తకాలను పెట్టుకోండి. రోజు ఒక పుష్పం పెడితే 364 రోజులు పుష్పం పెడితే 65 రోజుల్లో మొదటి శ్రీరామ అని చదువుతారట. అందుకనే భాగవతం అంటే చివరికి మనం భాగవతం అని చెప్పారు. పెద్దలు ఉన్నటువంటి వారు జాగండి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇట్లాంటి ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎందుకు పోరుతూ వాళ్ళకి పాండిత్యం ఎక్కువైపోయి చెప్పట్ల. గంటలు కూర్చొని రోజుల తరబడి చెప్పినటువంటి ప్రవచనాలన్నీ మొన్నే చెప్పారు కదండి. భాగవతం మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే అక్కడ భాగవతం వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడికి వచ్చి చెప్తే అన్న భాగవతారని చెప్తున్నాం. అలాంటి పండితులందరూ కూడా అవి విని భాగవతాలు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి వారి ప్రవచనమైన అరుణాచలం వెళ్ళిన వాళ్ళు 1,00,000 మంది,
వారి ప్రవచనం విని సాంబేలు వారి ప్రవచనం విని బాగైన వాళ్ళు కొంతమంది, నిత్యార్చన చేసుకునే వాళ్ళు కొంతమంది. కాబట్టి కాలాతీతంగా చెప్పుకుంటూ వెళితే మన సనాతన ధర్మ విషయంగా చాలా ఉన్నాయి. మీ అందరినీ కోరేది ఏమిటి అంటే సభాముఖంగా రాముల వారి దగ్గర మనం ప్రతిజ్ఞ చేయవలసింది అదే, నా సనాతన ధర్మాన్ని నేను రక్షించుకుంటాను, నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను. ఎవరైనా నా సనాతన ధర్మానికి కీడు కలిగిస్తే నేను నా ఇంటి నుంచి నేనే మొదటి సరఫరవుతాను వాళ్ళని ఎదిరించడానికి అనేది మీకు మీరు ప్రతిజ్ఞ చేయండి రాముడి దగ్గర. రాముడు వారి యొక్క రామాయణం ఈ క్షణమే సాయంత్రమే నేను కూడా ఇంట్లో పెట్టి మొదటి పుష్పం ఈ రోజు రావణం రోజు నేను పెడతానని స్వామి ముందు ప్రతిజ్ఞ చేయండి మీరందరూ కూడా. అది మిమ్మల్ని అందరినీ రక్షిస్తుంది. ఈసారి మీరందరూ గర్వంగా ఎంతమంది ఇళ్లలో ఉన్నాయంటే 100కి 100 మంది ఎత్తాలి చేతులు. ఒకవేళ లేని పక్షంలో మీరు ఒకవేళ కొనే పరిస్థితి ఉంటే రాజుగారికి చెప్పి అయ్యా అందరికీ రామాయణ పుస్తకాలు మన ఊర్లో పంచండి అని చెప్తే ఆయనకేం పెద్ద శ్రమ గారు ఇంత చేసేటటువంటి ఆయన 10 మందిని పట్టుకుని ఆయనే పంచుతారు. కాబట్టి మీరందరూ కూడా రామాయణ పుస్తకాలు ఉంచుకుంటారా? ఉంచుకుంటారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ఎక్కడికో అయోధ్యకి వెళ్ళక్కర్లేదు, వెళ్ళాలి. నా ఉన్న చోట అయోధ్యగా భావించండి. నా అయోధ్య రాముడు ఇక్కడ ఉన్నాడని చూసుకోండి, ఆయనలోనే అయోధ్య రాముడిని చూసుకోండి, ఆ బాలరాముడిని. మన దేవాలయంలో ఉన్నటువంటి రాముడు వారిలోనే అయోధ్య రాముడిని దర్శనం చేయండి. అయోధ్యకు వెళ్ళి రండి, వెళ్ళి వచ్చినా మన ఇంటి పక్కన ఉన్నటువంటి రాముడే మనకు అయోధ్య రాముడు. ఇలా భావన చేసి చక్కగా మీ అందరికీ కూడా ఎవరు అన్యదా భావించవద్దు, ఎవరు మనస్సులో నొచ్చుకోవద్దు. అందరికీ ఈ విషయాలు తెలియాలని. ఎందుకంటే కంచకామకోటి పీఠ పరంపరగా ఉన్నటువంటి స్వామివారు కానీ, శృంగేరి పరంగా ఉన్నటువంటి వారు కానీ, జగద్గురువులు అందరూ అనుగ్రహించేది ఇది ఒక్కటే. ఎందుకంటే మన సనాతన ధర్మం బాగుండాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు కైంకర్యాలు చేసేటప్పుడు మంత్రం చెప్తూ వెళ్తూ ఉంటారు. మీరు చెప్పే మంత్రం సాంస్కృతికంగా ఉండేవి, వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో పల్లెటూర్లలో మీరు చేసేటప్పుడు అందరికీ తెలియచేయండి అని జగద్గురువుల వచనంగా ఉన్నటువంటి దాన్నే మీకు చెప్పాను తప్ప ఇందులో ఏవి కూడా సొంత వాక్యాలు ఉండవు మా దగ్గర. మనం అందరం బాగుండాలనేటటువంటి దాంట్లోనే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి వచనం. కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణం, ఆ స్వామివారిని మనం ఆహ్వానించాం. ఇప్పుడు రక్షాబంధన యజ్ఞోపవీతాది పూజలన్నింటినీ కూడా ఇక్కడ మనం చేసుకుంటూ ఉంటాం. వాటిని తిలకిస్తూ ఆ రాముడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ ఉండాలని ప్రార్థన చేయండి. రాజా రామచంద్ర భగవాన్